కబడ్డీ చూద్దామని వెళ్తే వీళ్ళైతే లాబీలోకి అయితే వెళ్ళి మరి చూస్తున్నారు. హాయ్ మామ, మా ఊర్లో మాపున సందర్భంగా అయితే కబడ్డీ పోటీలు అయితే పెట్టారు. మేము అయితే చూడడానికి అయితే అలా వెళ్ళేసరికి అయితే మన వాళ్ళు అయితే స్టేజ్ అయితే వేసేసారు. చాలా వేసారు. మన బామ్మర్ది మనం అయితే పోజులు అయితే ఇంకా మన బంటి బామ్మర్ది కూడా వస్తాడు. వాడు వచ్చాడంటే ఇంకా మొత్తం పండగ అంతా ఆడదే అన్నట్టు ఫీల్ అవుతాడు. సబ్స్క్రైబ్ చేయమని చెప్పరా అంటే బాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు. అలా వాడి దగ్గర నుండి అయితే వచ్చేసి మన వాడితో అయితే కలిసి బీచ్ దగ్గరికి అయితే బీచ్ దగ్గర నుంచి అయితే కబడ్డీ పోటీల దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడైతే ఇంకా మేము వచ్చేసరికి అయితే ఎవరు రాలేదు. మన వాడైతే అప్పుడే కబడ్డీ అయితే స్టార్ట్ చేస్తాడు పిల్లలు. ఇంకా అలా వాడిని వదిలేసి అయితే మేమైతే మళ్ళీ ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాం. బీచ్ అయితే మన వాళ్ళు అయితే ప్రాక్టీస్ అయితే అవుతున్నారు. వీళ్ళైతే కప్పు కూడా ఎత్తారేమో అని అనుకున్నాను. ఇంకా అక్కడ నుండి అయితే వస్తాము. మళ్ళీ వాళ్ళు ఓవర్ ఎగ్జైట్మెంట్ అయిపోతారేమో అని. మనోడైతే మేము వచ్చే వరకు అయితే ఆడుతున్నాడు. లాంగ్ జంపులు హై జంపులు అయితే చేస్తున్నాడు. మన బంటి బామ్మది కూడా ఏం చేయలేకపోతున్నాడు. అలా కబడ్డీ ఆడేసి వచ్చి చిన్నపిల్లల దగ్గర చెరుముక్ అయితే లాగేసుకున్నాడు. మన ఫ్లాష్ మ్యాన్ కూడా వస్తాడు చూడండి. అలా వచ్చాక యూట్యూబ్ దగ్గర అయితే 200 నోటు ఫేక్ అయితే లాగేసుకున్నాను. అతను అయితే అలా అడుగుతున్నాడు చూడండి. ఇతను యూట్యూబర్ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఇంకా మన వాళ్ళు అయితే రెడీ అయిపోయారు గేమ్ కి అయితే. వీళ్ళైతే మన బీచ్ బాయ్స్ వాళ్ళు ప్రతి సంవత్సరం అయితే నవపూర్ణ సందర్భంగా అయితే వీళ్ళైతే కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ కూడా కండక్ట్ చేస్తారు. వీళ్ళైతే చాలా బాగా ఆడతారు. కానీ ఏమో ఈ సంవత్సరం ఎవరు గెలిచారో అయితే మనకు కూడా తెలియదు. మనం అయితే లాస్ట్ వరకు అయితే ఉండలేదు. ఈ బ్రో ట్యాకిల్ కి అయితే హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా వేసాడు. ఇతను కూడా చాలా బాగా ఆడాడు. ఇంకా అలా అక్కడ చాలా సేపు అయితే కబడ్డీ అయితే చూసాము. వీళ్ళు ప్లేయర్లు ఆడుతుండే కొలది ఇంకా చూడాలనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో అయితే ప్రోగ్రామ్ అయితే ఎలా జరిగింది మొత్తం అంతా అయితే వీడియో తీసి అయితే పెడతాను. సరే అయితే మా ఉంటా. కంటెంట్ గా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.